తెలంగాణలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్కార్ పంపిణీ చేయింది. రాష్ట్రంలో 1.05 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే జూలై 31 లోపు ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా 5 లక్షల మంది లబ్ధిదారులు నమోదు చేయాల్సి ఉంది. ఈ కేవైసీ పూర్తి చేయని వారికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయకూడదని అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల లబ్ధిదారుల కుటుంబాలకు ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు పరిమాణంలో ఉండే ఈ కొత్త కార్డుల్లో క్యూఆర్ కోడ్ సౌకర్యం కల్పించారు. ఇప్పటికే కార్డుల ముద్రణ పూర్తయి జిల్లాలకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుండగా జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు. కొత్త స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను ప్రింట్ చేశారు. అయితే స్మార్ట్ కార్డుల పంపిణీకి ముందు ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో ఇంకా సుమారు 5 లక్షల మంది లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. అందుకే జూలై 31వ తేదీలోపు 100% ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి నమోదు ప్రక్రియ నిర్వహించడంతో పాటు రేషన్ దుకాణాలు, ప్రత్యేక శిబిరాల ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. ఈ కేవైసీ ద్వారా మరణించిన వారు లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను గుర్తించి రేషన్ కార్డుల జాబితాను అప్డేట్ చేయనున్నారు. బయోమెట్రిక్ సమస్యలు ఉన్నవారు ఆధార్ సెంటర్లలో వేలిముద్రలు లేదా ఐరిస్ నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఉండగా 8 ఏళ్లకు పైబడిన ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. పౌర సరఫరాల శాఖ అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేవైసీ చేయించుకొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయకూడదని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ స్మార్ట్ కార్డులను అందించనున్నారు. ఈ కేవైసీ గడువు ఈ నెల 31వ తేదీ వరకే ఉండడంతో ఆలోగా అందరూ పూర్తి చేయాలని మరోసారి హితవు పలికారు. ఈ కేవైసీ కోసం ఎవరు సొంతూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎక్కడ ఉంటే అక్కడే సమీపంలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ నమోదు పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది.